అందరికీ నమస్తే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కొంతమంది మాట్లాడుతున్న మాటలు చాలా ఎటకారంగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎవరు? గాంధీ. మొన్న యుద్ధానికి పోయింది కదా కౌశిక్ రెడ్డి మీదకి. గాంధీ ఆయనకు ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పిఎస్సి చైర్మన్ కూడా ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు శ్రీధర్బాబు మంత్రి, ఆయన ప్రతిపక్షమే అన్నారు. మొన్న మీటింగ్ జరిగితే లాస్ట్కి ఆయన ప్రతిపక్షం కాబట్టి ఇచ్చినామన్నారు. తీరా చూస్తే దొంగలు ఎక్కువ రోజులు చెప్పినా కదా అంతకుముందు, దొంగతనం ఇంకోతనం ఎప్పుడైనా సరే బయటపడుతుంది. ఈ వీడియో చూడండి. ఇద్దరు, ఈయన వచ్చి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ఈయన వచ్చేసి రాంగనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. వీళ్ళిద్దరు ఎడిగిపోతుంది తెలుసా? నిన్న ఒక హోటల్లో, మాదాపూర్లో ఒక హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీటింగ్ జరిగింది. అది చాలా కాస్ట్లీ హోటల్. మన హైదరాబాద్లోనే కాదు, అసలు ఈ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఈ సిటీస్ అన్నిట్లో కూడా ఆ హోటల్ చాలా కాస్ట్లీ హోటల్. మనకు ఎవరు వచ్చినప్పుడు అంటే ఆ హోటల్లో ఒక గెస్ట్, ఇంటర్నేషనల్ గెస్ట్ ఉండే. ఎవరు? ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు ఆ హోటల్లో ఉండే. అంత కాస్ట్లీ హోటల్ అది. ఆ కాస్ట్లీ హోటల్లో పెట్టుకున్నారు. పొద్దుగా లేస్తే దివాలా తీసింది రాష్ట్రం, పైసలు లేవు, అప్పుల పాలైంది అని చెప్తారు కదా. ఆడ పెట్టుకున్నారు మీటింగ్ వాళ్ళు. దానిలో డిన్నర్. మళ్ళా ఆ మీటింగ్కు వీళ్ళిద్దరు దొంగలాగానే పిలుస్తుంటే కూడా వర్తలేరు. పోయారు, లోపలికి పోయారు. కనీసం పిలుస్తుంటే మరి ముఖం చూపొచ్చు కదా, అంత ధైర్యవంతులు అయితే. చూసినరా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీటింగ్కు, కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం, అది సిఎల్పి మీటింగ్ అంటారు దాన్ని. ఆ మీటింగుకు బీఆర్ఎస్లోనే ఉన్నాడు ఆయన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కాబట్టి మేము ఆయనకు పిఎస్సి ఇచ్చినామని చెప్తున్నా ఆ మనిషి ఎందుకు పోయిండు? దానికి శ్రీధర్ బాబు దానికి ఒక ఆన్సర్ కూడా ఇచ్చిండు. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు, మర్యాదపూర్వకంగా వారిని కలుసుకోవడానికి రావడం జరిగిందని పోయిన నవ్వుతున్నాడు. శ్రీధర్ బాబు మాట్లాడుతుంటే ఎనుకున్న నవ్వుతున్నాడు. ఈయననే కాదు, నాకు తెలిసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. ఇది తెలంగాణ ప్రజలంతా నవ్వుకుంటారు. శ్రీధర్ బాబు మీద కొద్దిగా గౌరవం ఉంది. అంటారు కదా, మనం చిన్నప్పుడు ఈ మ్యాజిక్ చేసే వాళ్ళు వచ్చేవాళ్ళు. చెడు స్నేహితులతో మనం చెడ్డవారితో స్నేహం చేస్తే మనం కూడా వారిలాగా మారిపోతామని ఒక 3 పత్తాలు పెట్టి అదేదో చూపించి, ఇవన్నీ 2 వైట్ ఉంటాయి, ఒకటి మాత్రమే కలర్ ఉంటుంది. ఆయన ఇట్లా అనే లోపల 3 కలర్ వచ్చేస్తాయి. ఇది చెడ్డది, వీళ్ళిద్దరు మంచోళ్ళు, ఈయన దెబ్బపడ్డ తర్వాత వీళ్ళందరూ పాడైపోయినారని. శ్రీధర్ బాబు కూడా ఆయన మీద మంచి గౌరవం ఉంది. ఆయన కూడా మరి రోజు నీడని తొక్కుతున్నట్టున్నాడు. ఈ మధ్య ఎంబడి తిరుగుతున్నాడు కదా, నీడని తొక్కి లాస్ట్కు ఆయనలాగా మారిండు. ఈయననే మొన్న ఏమన్నాడు? ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి మేము పిఎస్సి ఇచ్చినామన్నాడు. కరెక్ట్ లెక్క ప్రకారమే జరిగిందన్నాడు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి. అయినా నిన్నేమంటాడు? అది షేర్లింగంపల్లి మీటింగ్ జరిగింది కాబట్టి మర్యాదపూర్వకంగా కలనికి వచ్చిందంట. నయ్యం ఇంకా డూప్ వచ్చిండు, అసలు గాంధీ కాదని నేను చెప్పలేదు. వీళ్ళు కోటం కూడా ఇట్లా తప్పుతో పట్టిస్తారు కూడా. కానీ జనం ప్రజాకోట ఒకటి ఉన్నది. శ్రీధర్బాబు గారు ప్రజాకోట ఎట్లా ఉంటుందో తెలుసా? ఈ విచారణ జరగదు, పోటే, డైరెక్ట్ పోటే ఉంటుంది. మీరు అబద్ధాలు చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. నీ వెనక ఉన్నాయనే నవ్వుతున్నాడు, మీరు చెప్తుంటే వెనక ఉన్న ఎమ్మెల్యే నవ్వుతున్నాడు. ఇంకా జనం ఎందుకు నవ్వుకోరు? బ్రహ్మాండంగా నవ్వుకుంటారు. మీరు ఎంత రక్షించాలనుకున్నా అది తెలిసిపోతుంది, అది బయటికి అర్థమైపోతుంది. అది కోర్టులు ఉంటాయి, దానికి వ్యవహారం ఉంటుంది. ఎటు తెలియకపోతే ప్రజాకోట ఒకటి ఉంటుంది. ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సంగతి అందరికీ తెలుసు. చిన్న పిల్లాన్ని గాంధీ ఏ పార్టీలో ఉన్నాడంటే కాంగ్రెస్ అంటారు. మీరు ప్రజాస్వామ్యం, పొద్దుగాలు లేస్తే మాది ప్రజాపాలన అంటారు కదా. ఇవన్నిటికీ ఇది వ్యతిరేకం. మీ ప్రజాపాలన కాదు, ఇది ప్రజాపాలన కాదు, అబద్ధాల పాలన చేస్తున్నారు. మీరు చెప్పుకుని అంత దమ్ము ధైర్యం లేకపోతే ఎందుకు చేర్చుకోవాలి? అంత ధైర్యం లేకపోతే, ఆయన మా పార్టీలో చేరిండని చెప్పుకునే ధైర్యం కూడా లేకపోతే మిమ్మల్ని ఏమనాలి? ఇది అనవసరంగా శ్రీధర్ బాబు గారు వ్యక్తిగతంగా మీ ఇజ్జత్ మీరు తీసుకుంటున్నారు. మీరు ఇంకా వేరే సబ్జెక్టులు ఇన్వాల్వ్ కండి. ఈ సబ్జెక్ట్ వదిలేసేయండి, ఆయన రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు. ఇది మీకు సరిపోదు, ఇది మీకు సరిపోదు. ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది మీకు, వాళ్ళు చూసుకుంటారు.
మీరు అనవసరంగా బద్నాం అవుతారు దీనిలో. శ్రీధర్ బాబు గారు బద్నాం అవుతారు పర్టికులర్గా. మీ మీద ఒక గౌరవం ఉంది జనాలు, అది ఉంచుకోండి ఒకటి. ప్లస్ గాంధీ గారికి ఉండాలి కొద్దిగానన్నా. గాంధీ అనేది ఆయన మరి జనం ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ మీటింగ్ పోయిండు, మర్యాదపూర్వకంగా కలవనికి పోతాడంట. మర్యాదపూర్వకంగా కలవాలనుకున్నాడు, మర్యాద ఉన్నోడు. అసలు మీకు మర్యాదనే ఉంటే మీరు బీఆర్ఎస్లోనే ఉండాలి. మీరు బీఆర్ఎస్లో ఉండి మాట్లాడితే నడుస్తుంది. కాంగ్రెస్లో ఏరి నేను బీఆర్ఎస్ వచ్చే పదవి తీసుకున్నా అన్నప్పుడే మీ కథ అయిపోయింది. మీ కార్ఖానా ఆడికి క్లోజ్. ఇంకా మీకు మర్యాద అనేది లేదు. మీది మొత్తం అమర్యాద వ్యవహారమే. ఇప్పుడు మిమ్మల్ని మీ కాన్స్టిట్యూన్సీ అనేవి పొట్టు తిరుగుతురు మీరు చేసిన పనులకు. ఈ మధ్యకాలంలో ఓ ఎమ్మెల్యే మీకు రౌడీలకు ఉరుకుడు, అది రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. కానీ నేనే పంపించానని చెప్పుకున్నాడు కదా, మనలో ఉరికిపోయి కొట్టించారని చెప్పొచ్చినంటే ఇది తెలంగాణ అనేది ఒక కాలేజీలో ఈయన ఒక లీడరు రేవంత్ రెడ్డి, వీళ్ళంతా బ్యాచ్ అట్లా ఫీల్ అవుతుండ్రు. కానీ జనం పోటు పొడిచే కథ వేరే ఉంటుంది. తెలంగాణ తెచ్చిన కేసీఆర్, ఆయన 1,00,000 పథకాలు పెట్టిన కేసీఆర్నే తీసి పక్కన పెట్టిర్రు. ఏ క్రెడిట్ లేని వీళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు జనం? ఏదైనా క్రెడిబిలిటీ ఉండాలి కదా. ఏ క్రెడిట్ లేదు, తెలంగాణ తెచ్చిన క్రెడిట్ లేదు, పథకాలు అమలు చేసిన క్రెడిట్ లేదు. ప్రజాపాలన అని మీకు ఒక ప్రజాపాలన అంటే కొద్దిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటారేమో అని అదొక క్రెడిట్ ఉంటే అది కూడా దొబ్బింది మీ లెక్కలకు. అది కూడా పోయింది. తెలంగాణ జనం ఏదున్నా ఫెయిర్నెస్ కోరుకుంటారు, అబద్ధాలను కోరుకోరు. అబద్ధాలను సైన్సర్. ఫెయిర్నెస్ ముఖ్యంగా రాజకీయ నాయకులు చాలా ఫెయిర్గా ఉంటేనే ఆడికే తెలంగాణ జనానికి మండుతుంటుంది. ఇంకా మీరు ఇట్లా పొద్దుగాలు లేస్తే అబద్ధాలు మాట్లాడుకుంటా, పొద్దుగాలు లేచి ఈ పూటకో అబద్ధం నిమిషానికో అబద్ధం మాట్లాడుకుంటా పోతే జనానికి మండిపోతుంది. తెలంగాణ జనం ఉప్పు కారం బాగా తింటారు. మీరు తింటారో లేదో కానీ తెలంగాణ జనం బాగా తింటారు ఉప్పు కారం. మీరు మళ్ళీ అవే మోసాలు, అంతకు మించిన మోసాలు, రోజు మోసాలు చేసుకుంటా పోతే జనమంతా పిచ్చోళ్ళు కాదు. మీరు కోట్లను తప్పుతో పట్టించడం, కోర్టు కూడా ఏం తక్కువ కాదు. కోర్టు కూడా చూసుకోవాల్సిన టైంలో గాంధీ మా పాటలో చేరిండు, వచ్చిండు, అవి చెప్పుకుంటే ధైర్యంగా చెప్పుకోండి. తప్పేముంది నాకు అర్థం కాలేదు. దీనిలో దొంగతనం ఇదే ఉంది చూసినావా? దొంగతనానికి పోయి నేను దొంగతనానికి రాలేదు, ఎవరైనా దొంగతనం చేస్తున్నావు చూడనికి వచ్చిన అన్నట్టున్నది ఇలా కథ. పక్కన ప్రకాష్ గౌడ్ ఉండే గాంధీ పక్కన, ఆయన మీ పాటని ఏరిండు. అది ఎందుకు ఏరిందంటే ఎందుకు వచ్చినాయంటే బహుశా చెప్తారేమో ఈ మీటింగ్ ఏదో జరుగుతుంది షేరింగపల్లి కాన్స్టిట్యున్సీలో, పక్కన ఏ కాన్స్టిట్యున్సీ ఉంది రాజేందర్ ఉంది, అందుకే వచ్చిండు మర్యాదపూర్వకంగా అని చెప్తారేమో. ఇది మర్యాదపూర్వక భేటీ కాదు, చాలా అప్రజాస్వామిక భేటీ. అది ఒకవేళ మీరు చెప్పినట్లు కనుక ఆయన బీఆర్ఎస్లో ఉంటే, కాంగ్రెస్లో ఉంటే తప్పులేదు. అది కాంగ్రెస్లో ఉంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ మీటింగ్ పోవడంలో తప్పులేదు. కానీ మీరు జనాలను తప్పుదో పట్టించినామని క్షణికానందం ముంతరేమో, కానీ జనం చాలా క్లియర్. ఏ టీవీలో ఏమొచ్చినా, ఏ పేపర్లో ఎవరు రాసినా, నాలండోళ్ళు ఎంతమంది చెప్పినా అబద్ధాన్ని మాత్రం 100% నమ్మరు. ఈ అబద్ధం చెప్పినని గుర్తుపడతారు తెలంగాణ జనం ఈజీగా. అందుకే చెప్తున్నా, మీరు చెప్పేది అబద్ధం. మర్యాదపూర్వక భేటీ అనేది చూసినావా? మీరుకున్న మర్యాద పోగొట్టుకుంటున్నారు శ్రీధర్ బాబు గారు. మీ మీద ఉన్న మర్యాద పోగొట్టుకుంటున్నారు. మీ మంత్రులు కూడా తిట్టుకునే స్టేజ్కి దిగజారకండి. మీరు జరిగిపోతుంది. మీరు ఎంత కాపాడినా ఆగదు. అది వ్యవహారం జరుగుతుంది. ఎక్కువ రోజులు ఏమి ఉండదు. అది మీరు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిండ్రు. ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన పిఎస్సి చైర్మన్ మీ పార్టీలో ఏరిన వాళ్ళకి ఇచ్చుకోవడంతోనే మీ కథ అయిపోయింది. మీరు ఇంకా ఇంతకు మించిన వేరే ఉండదు. మీ వేరే పార్టీకి వెళ్ళి తీసుకొచ్చుకొని మీరు మంత్రి చేసుకున్నా తప్పులేదు. ఎందుకంటే అది మీ పార్టీలో ఏరిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, మీ పార్టీలో ఏరిన ధైర్యంగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు అది కాదు కదా, మీరు ఉల్టా చేస్తున్నారు. బొంగుడు అంటారు తెలంగాణలో, బొంగుతున్నారు అంటారు చూడు, అట్లా బొంగుతున్నారు మీరు. ఎందుకు బొంగాల్సి వస్తుంది అనేది తెలుసు, ఏ టైంలో బొంగుతారు జనం అనేది కూడా తెలుసు. కాబట్టి మీరు అనవసరంగా మర్యాద ఓటుకోకండి. గాంధీ 100% కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఆయన మర్యాదపూర్వకంగా కలనికి వచ్చిండు. అంతేగాని ఇంకా రేవంత్ రెడ్డి ఏ కాన్స్టిట్యూన్సీ పోతే ఆ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే వస్తారు మర్యాదపూర్వకంగా. మరి అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్, అది గవర్నమెంట్ మీటింగ్ కూడా కాదు. కనీసం గవర్నమెంట్ మీటింగ్ కాబట్టి, ప్రోటోకాల్ కాబట్టి ఎమ్మెల్యే వచ్చినని చెప్పని కూడా లేదు. మీరంతా ఆ ప్రోటోకాల్ కూడా పాటిస్తలేరు. నేను ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఒక సాగునీరు విడుదల చేసి నల్గొండల, దాని మీద రేవంత్ రెడ్డి ఫోటో లేదని ప్రోటోకాల్ పాటిస్తలేదని చెప్పేసి అక్కడ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు. ఫోటో లేదు, రేవంత్ రెడ్డి ఫోటో లేదని సస్పెండ్ చేశారు ప్రోటోకాల్ విషయం వల్ల. వీళ్ళంతా ప్రోటోకాల్ విషయాలు అంత స్ట్రిక్ట్గా ఉన్నారా? ఈ గవర్నమెంట్ ఉందా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ ఇస్తున్నారా? మీరు ఇయ్యరు. మరి మిమ్మల్ని ఎవరు సస్పెండ్ చేయాలి? తెలంగాణ జనం చేశారు సస్పెండ్. కాబట్టి శ్రీధర్ బాబు గారికి అయితే ప్రత్యేకంగా వినతి, మీరు అనవసరంగా మీ ఇజ్జత్ తీసుకోకండి. మీరు పూటకు ఈ విషయంలో మాట్లాడి మీ ఇజ్జత్ను మీరే తూకం లెక్కన
100 గ్రామ్ అమ్ముకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు బొంగుతున్నారని చెప్తాను నేను. బొంగుతున్నారు, అప్రజాస్వామిక వ్యవహారం ఇది. యాజ్ ఏ జర్నలిస్ట్గా నాకే మీరు మాట్లాడుతుంటే చీమలు వాకినట్టు ఉన్నది. ఇంకా తెలంగాణ జనానికి పాములు వాకినట్టు ఉండొచ్చు. బహుశా మీ మంత్రాలకు ఇంకా ఎక్కువ ఉండొచ్చు, జర్రలు పడుతున్నట్టు ఉండొచ్చు. ఎనీవే వీళ్ళ అబద్ధాన్ని మీకు చూద్దామని ఈ వీడియో చూపించిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.